హైదరాబాద్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భీకరమైన గాలివానతో నగరంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అబిడ్స్ బస్టాప్ వద్ద చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికునికి గాయాలయ్యాయి. కాగా అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇటు హైదరాబాద్లో కూడా ఈదురుగాలులు, వర్షము ఒకటేసారి వాతావరణం అంతా మారిపోయింది. వెదర్కి సంబంధించిన అప్డేట్ ఏంటి? అండ్ అలాగే అబిడ్స్ బస్ స్టాప్ వద్ద చెట్టు విరిగిపడి ఒక ప్రయాణికుడికి కూడా గాయాలయ్యాయి. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? సింధూరా, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా ఎల్లిన ప్రభావంతో చాలా వరకు ఇటు నగరంలో కావచ్చు, ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం నుంచి కూడా ఉక్కపోతతో అల్లన్నటువంటి నగరవాసులకు కొంత ఉపశమనం కలిగింది. కాకపోతే ఇటు వికారాబాద్ తో పాటు తాండూరు, పరిగి జిల్లాలో పెద్ద ఎత్తున వర్షం అనేది కురుస్తుంది. ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు హైదరాబాద్ లో కూడా వర్షం భారీగానే కురుస్తుంది. సాయంత్రం వేళల్లో గాలివాన బీభత్సం అంతా కూడా ఇటు ఏదైతే కొండాపూర్ తో పాటు కోకాపేట, అంతేకాకుండా గండిపేట, మెహదీపట్నం రూట్లలో కూడా భారీగా గాలులు వీచాయి. ఎక్కడికక్కడ చెట్లు కూడా కూలినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అబిడ్స్ లో ఒక ప్రయాణికుడు బస్ స్టాప్ లో వేచి ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చెట్టు కూడా కూలి తన మీద పడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన ఆరోగ్య పరిస్థితి మరి కాసేపట్లో ఒక వివరణ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా నగరంలో కూడా నలువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లపైన నీరు కూడా నిలిచినటువంటి సందర్భంలో ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లక్డీకపూర్, మెహదీపట్నం, టోల్చౌకి వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా మనకు వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఇటు రాయదుర్గంతో పాటు ఐకియా, అంతేకాకుండా హైటెక్ సిటీ నుంచి జేఎన్టీ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ సంబంధించి సాయంత్రం వేళల్లో ఇటు ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా, పాదచారులు, వాహనదారులంతా కూడా రోడ్లపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు వికారాబాద్, తాండూరు, పరిగి, అంతేకాకుండా హైదరాబాద్ కు సంబంధించి ఇటు కొండాపూర్, అంతేకాకుండా కూకట్పల్లి, మియాపూర్ ఏరియాలో కూడా వర్షపాతం అత్యధికంగా నమోదైంది. ఆ వివరాలు కూడా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వర్షాలు దాదాపు 5 రోజుల పాటు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అత్యవసరమైతే తప్ప సాయంత్రం వేళల్లో బయటకు చెప్పండి. కిరణ్, వాతావరణ శాఖ అధికారులు ఏం సూచిస్తున్నారు? ఏమన్నా అలర్ట్స్ జారీ చేశారా ఏంటి? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరొక 2 రోజుల పాటు వర్షం అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఇటు ఈదురు గాలులతో కావచ్చు, ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ వర్షం కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇటు ఈస్ట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షం అనేది కురిసేటువంటి అవకాశం అయితే మనం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ కిరణ్. హైదరాబాద్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భీకరమైన గాలివానతో నగరంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అబిడ్స్ బస్ స్టాప్ వద్ద చెట్టు విరుగుపడింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికునికి గాయాలయ్యాయి. కాగా అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
హైదరాబాద్ లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భీకరమైన గాలివానతో నగరంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అబిడ్స్ బస్ స్టాప్ వద్ద చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికునికి గాయాలయ్యాయి. కాగా అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భీకరమైన గాలివానతో నగరంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అబిడ్స్ బస్ స్టాప్ వద్ద చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికునికి గాయాలయ్యాయి. కాగా అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.